వాస్తవానికైతే నేను ఇప్పుడు త్వరగా ముగించి త్వరగా ప్రయాణం అవ్వాలి. ఎందుకనంటే నేను యాక్చువల్గా ప్రశాంతంగా ఉంటుందని 11:30 గంటల ట్రైన్కి రిజర్వేషన్ చేసుకున్నాను. 11 గంటల ట్రైన్కి రిజర్వేషన్ చేసుకున్నాను. ఏసీ కంపార్ట్మెంట్, ప్రశాంతంగా ఎంత లేట్ అయినా కానీ ఎక్కి వెళ్ళిపోదాంలే అనుకున్నాను. కానీ అనుకోని పరిస్థితిలో నా రిజర్వేషన్ కన్ఫర్మ్ కాలేదు. వాళ్ళు రిటర్న్ ఇచ్చేస్తానంటున్నారు. ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. సో మేము కనీసం 9 గంటలకల్లా త్వరగా ముగించి నేను రాజమండ్రికి వెళ్ళిపోయి ఏదో ఒక ట్రైన్ 10 గంటలకు ఒక ట్రైన్ ఎక్కుదాము అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాను. ఈ క్రమంలో మా కోడలు ఒక అమ్మాయి ఉంది, విజయవాడలో, తను టీసీగా వర్క్ చేస్తుంది. జస్ట్ ఇందాకే ఫోన్ చేశారు, నాన్న నేను ఇలా పరీక్ష నిమిత్తం వచ్చాను, ఇది నా పరిస్థితి, నువ్వేమైనా హెల్ప్ చేయగలవా? మామయ్య ఒక్క నిమిషం నేను ట్రై చేస్తానంది. ఇందాక జస్ట్ సార్ ఇక్కడ మాట్లాడుతాను, అప్పుడే నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ రిసీవ్ చేసుకున్నాను. ఏంటి అంటే, మామయ్య ఏ ట్రైన్లో టికెట్ నీకు క్యాన్సిల్ అయిందో నువ్వు ప్రశాంతంగా అదే ట్రైన్ ఎక్కువ, నేను ఆల్రెడీ ఆ ట్రైన్లో టీసీతో మాట్లాడాను, నువ్వు ప్రశాంతంగా ఏసీ బోగికి నువ్వు నెల్లూరులో దిగు మామయ్య, నువ్వు ఏం టెన్షన్ పడద్దని నాకు ఫోన్ వచ్చింది. సో నాకు చాలా సంతోషం వచ్చింది. దేవుడు ఎంత మేలు చేశాడు, ఎంత కృప చూపించాడు. నేను బాగా అలసిపోయాను. మళ్ళీ రేపు వెంటనే నేను 10 గంటలకు నెల్లూరు దిగితే మళ్ళీ 1 గంట బయలుదేరి మళ్ళీ నంద్యాలకు ప్రయాణం అవ్వాలి. నేను నంద్యాలలో మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్తో మాట్లాడాలి. ప్రభా నా వల్ల కాదు ప్రభా అనుకుంటున్నాను. దేవుడు అద్భుత రీతిగా సహాయం చేశాడు. అందుకోసమే నిదానంగా ప్రశాంతంగా మాట్లాడుతున్నాను, టెన్షన్ లేకుండా మాట్లాడుతున్నాను. ఓకేనా? సరే, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, 4వ అధ్యాయము 12వ వచనం నుంచి నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమల్లో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన యెడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. మీలో ఎవడనూ నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరుల జోలికి పోవువాడుగా కానీ బాధ అనుభవింపతగదు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. తీర్పు దేవుని ఇంటి యొద్ద నుండి ఆరంభమగును. కాలము వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని స్వార్థకు అవిధేలైన వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడే రక్షింపబడ దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గల వారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పత్రిక ఎవరు రాస్తున్నారు? పేతురు రాస్తున్నాడు. ఎవరికి రాస్తున్నాడు అంటే, ఆ దినములలో మీరు మొదటి అధ్యాయం 2వ వచనం చదివితే అర్థమవుతుంది. పొంతు, గలతీయ, కప్పదోకియా, ఆసియా, బితూనియా అను దేశముల యందు చదరని వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. పొంతు, గలతీయ, కప్పదోకియా, ఆసియా, బితూనియా అనేటువంటి ప్రాంతాలకు, వివిధ ప్రాంతాలకు చదరిపోయినటువంటి క్రైస్తవ సహోదరులను ఉద్దేశించి వారిని బలపరచడానికి పేతురు గారు క్రీస్తు శకం 64వ సంవత్సరంలో ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు. పేతురు గారు ఈ పత్రిక రాసే సమయానికి ఈయన ఎక్కడున్నాడంటే రోము నగరంలో ఉన్నాడు. రోములో అప్పుడు ఎవరు పరిపాలన చేస్తున్నారంటే నీరో చక్రవర్తి పరిపాలన చేస్తూ ఉన్నాడు. అప్పుడు దాకా యూదుల దగ్గర నుంచి, స్థానికులైనటువంటి యూదా సహోదరుల దగ్గర నుంచి సంఘం మీదకి శ్రమలు వచ్చాయి. అయితే ఇప్పుడు రోమా ప్రభుత్వం దగ్గర నుంచి, నీరో చక్రవర్తి అతని యొక్క అనుచరుల దగ్గర నుంచి కూడా సంఘం మీదకి బహుభయంకరమైనటువంటి శ్రమలు వచ్చాయి. సో ఈ శ్రమలను తట్టుకోలేక అనేక మంది ఇతర ప్రాంతాలకు చెదరైపోయారు. చెదరిపోయినటువంటి వారందరినీ కూడా నెంబర్ 1 ధైర్యపరచడానికి, నెంబర్ 2 బలపరచడానికి, నెంబర్ 3 ఆదరించడానికి పేతురు ఈ పత్రిక రాస్తున్నాడు. పేతురు 2 పత్రికలు రాశాడు. మొదటి పత్రిక ఉద్దేశం ఏంటంటే సంఘం వెలుపల నుంచి వస్తున్నటువంటి శ్రమలను ఎదుర్కొని ఏ విధంగా నిలబడాలి అని ధైర్యపరచడానికి మొదటి పత్రిక రాశాడు. 2వ పత్రిక ఎందుకు రాశాడంటే సంఘం లోపల నుంచే అబద్ధ బోధలు, తప్పుడు బోధకుల ద్వారా శ్రమలు కలిగినప్పుడు ఈ తప్పుడు బోధల్లో మనం ఏ విధంగా నిలబడాలి. సో మొదటి పత్రికలోనేమో బయట నుంచి శ్రమ వస్తే ఎలా నిలబడాలి, 2వ పత్రికలోనేమో లోపల నుంచే అబద్ధ బోధకులు ఎదురైతే వాటికి ఏ విధంగా నిలబడాలి అని చెప్పి సంఘాన్ని హెచ్చరించడానికి, బలపరచడానికి, ఆదరించడానికి ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు. సో క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పత్రిక రాస్తూ అనేకమైన విషయాలు పేతురు చెప్పుకుంటూ వచ్చాడు. అయితే ఇప్పుడు మనం చదివినటువంటి లేఖన భాగంలో నుంచి మొదటి పేతురు 4వ అధ్యాయం 12 నుంచి 19 వచనాల్లో నేను ఒక విషయాన్ని ముందుకు తీసుకుని రావాలని ఇష్టపడుతున్నాను. ఈరోజు నేను మీ ముందు మీతో మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే శ్రమలలో క్రైస్తవుని మాదిరి. ఏంటండి మన టాపిక్ ఏంటి? శ్రమలలో క్రైస్తవుని మాదిరి. ఇంకొక విషయం చెప్పమంటారా? అసలు శ్రమల్లో క్రైస్తవుని మాదిరి అన్నప్పుడే అసలు క్రైస్తవులు మనకు ఎందుకు శ్రమలు సార్ అనేటువంటిది చాలామంది ఆలోచన. ఇంతకుముందు శ్రమ పడ్డాం,
ఇంతకుముందు కష్టపడ్డాం, ఇంతకుముందు ఎంతో ఇబ్బందిని ఎదుర్కొన్నాం. ఇప్పుడు ఆ కష్టాలు పోతాయనే కదా ప్రభు నమ్ముకుంది, ఆ సమస్యలు పోతాయనే కదా ప్రభు నమ్ముకుంది. మరి ఇప్పుడు యేసు ప్రభు దగ్గర కూడా వచ్చిన తర్వాత కూడా కష్టాలేంటి, యేసు ప్రభు దగ్గర వచ్చిన కూడా శ్రమలేంటి? జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభు ముందుగానే చెప్పాడు, నన్ను వెలివేసిన లోకం మిమ్మల్ని వెలివేస్తుంది, నన్ను తృణీకరించిన లోకం మిమ్మల్ని తృణీకరిస్తుంది. ఈ లోకము మరి చెడ్డ క్రియల్లో ఉంది కాబట్టి, గాఢాంధకారంలో ఉంది కాబట్టి వారు వెలుగును గుర్తించక మిమ్మల్ని హింసిస్తారు అని ప్రభు ముందుగానే చెప్పాడు. జనులు నా నిమిత్తము మిమ్మల్ని హింసించి దూషించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు, అంటే మీ మీద చెడ్డ మాటలలో పలుకుతారు, మిమ్మల్ని హింసిస్తారు, దూషిస్తారు అని ప్రభువు చాలా ముందుగానే స్పష్టంగా తెలియచేశాడు, చాలా స్పష్టంగా తెలియచేశాడు. మీకు ఒక విషయం తెలుసా? ఈవెన్ క్రైస్తవ సంఘం కూడా శ్రమల్లో పుట్టింది, శ్రమల్లో పెరిగింది, శ్రమల్లో విస్తరించింది. క్రైస్తవ సంఘం శ్రమల్లో పుట్టింది, శ్రమల్లోనే పెరిగింది, శ్రమల్లోనే విస్తరించింది. ఈరోజు ఏదో కొత్తగా శ్రమలు వచ్చాయని చెప్పి ఎందుకు క్రైస్తవ సంఘం మీద ఇంత శ్రమలు? మేము ఏం తప్పు చేసామని, మేము ఏం నేరం చేసామని, ఎందుకని మా మీద ఇలాంటి దాడులు చేస్తున్నారు, ఎందుకు మమ్మల్ని కొడుతున్నారు, ఎందుకు మమ్మల్ని హింసిస్తున్నారు అని మనం అనుకుంటూ ప్రశ్నలు వేసుకుంటున్నాం. కానీ క్రైస్తవ సంఘానికి శ్రమలు మామూలు కాదు, ఇది కొత్త కానే కాదు. అందుకోసమే చూడండి అక్కడ ఏమంటున్నాడంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో మళ్ళీ చదువుతున్నాను అన్నమాట. ప్రియులారా, మిమ్మల్ని శోధింపబట్టుకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. సో ఈరోజు నేను మీతో మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే శ్రమలలో క్రైస్తవుని మాదిరి. మొదటి విషయం ఏం చెప్తున్నాడంటే ఇక్కడ పేతురు, కలుగుచున్న శ్రమలను గురించి ఆశ్చర్యపడకుడి, ఆశ్చర్యపడవద్దు. ఎస్, అగ్ని వంటి మహాశ్రమలు మీకు కలుగుచున్నాయి. అగ్ని వంటి మహాశ్రమలు, ఇవి మామూలు శ్రమలు కాదండి, మామూలు శ్రమలు కాదు. ఇవి ఎంత భయంకరమైన శ్రమలో మీకు అర్థం కావాలంటే ఒక మాట చెప్తాను. ఈ శ్రమలు ఎప్పుడు ప్రారంభమైనది తెలుసా? నీరో చక్రవర్తి పరిపాలన కాలము మొదలుకొని, అంటే మహాశ్రమల గురించి మాట్లాడుతున్నాను. 64వ సంవత్సరం నీరో చక్రవర్తి పరిపాలన చేశాడు. అది మొదలుకొని తర్వాత రోమా ప్రభుత్వాన్ని కాన్స్టంటైన్ చక్రవర్తి, అంటే 313వ సంవత్సరము కాన్స్టంటైన్ చక్రవర్తి పరిపాలనలోకి వచ్చేంత వరకు ఈ మధ్యకాలంలో దాదాపు అనేక మంది రోమా సామ్రాజ్యాన్ని పరిపాలన చేశారు. అయితే ఈ మధ్యలో 10 మంది చక్రవర్తులు అత్యంత దారుణంగా సంఘాన్ని హింసించారు. దాన్నే సంఘ చరిత్రలో ఏమన్నారంటే 10 మేజర్ పర్సిక్యూషన్స్ అని అంటారు. 10 మేజర్ పర్సిక్యూషన్స్. నీరో చక్రవర్తి మొదలుకొని కాన్స్టంటైన్ చక్రవర్తి పరిపాలనలోకి రాకమునుపు వరకు కూడా 10 మేజర్ పర్సిక్యూషన్స్. ఒక్కొక్క చక్రవర్తి క్రైస్తవుల్ని ఎంత దారుణంగా చిత్రవదకు గురి చేశారంటే, ఒక జంతువు యొక్క చర్మాన్ని తీసుకొని వచ్చి క్రైస్తవ విశ్వాసిని ఆ జంతువు యొక్క చర్మంలో పెట్టేసి లోపల కుట్టేసి తీసుకెళ్ళి ఎండలో పడేసేవాళ్ళు. ఎండలో పడేస్తే ఈ జంతు యొక్క చర్మము ఎండకి కొంచెం అది కుచించుకుపోతుంటే లోపల ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసి ఇలా ముడుక్కుపోతూ ఉంటే అది కుచించుకుపోయే కొలది లోపల ఉన్నటువంటి ఎముకలు పట అంటే ఇరిగిపోయేవి. అంత దారుణంగా చిత్తవదకు గురి చేసేటువంటి వాళ్ళు. వెండితో దూడల్ని తయారు చేసి దానికి ఒక రంధ్రం పెట్టి దాని లోపల ఒక క్రైస్తవ విశ్వాసిని పెట్టేసేవాళ్ళు. పెట్టేసి కింద మంట పెట్టేవాళ్ళు. ఆ వెండి దూడలో లోపల క్రైస్తవ విశ్వాసం ఉండేవాడు, కింద మంట పెడుతూ ఉంటే ఆ వ్యక్తి అటు ఇటు పరిగెత్తలేక తప్పించుకోలేక మాంసపు ముద్ద అలాగే ఉడికిపోయి అతని శరీరం అంతా కూడా ఆ లోపల అతుక్కుపోయి అలాగే ప్రాణం విడిచిపెట్టేటువంటి వాళ్ళు. కొంతమందిని తలక్రిందులుగా సిలువ వేశారు, ఇంకొంతమంది ఎక్సాకారంలో సిలువ వేశారు, ఇంకొంతమంది రాళ్లతో కొట్టారు, ఇంకొంతమంది రంపాలతో కోసారు, ఇంకొంతమంది చర్మం ఒలిచి ఒక్కొక్క చక్రవర్తి అత్యంత దారుణంగా క్రైస్తవ సంఘాన్ని వేధించారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మీకు ఒక విషయం తెలుసా? మొదటి 3 శతాబ్దంలో క్రైస్తవ్యాన్ని ఎంత అణిచివేయాలని ప్రయత్నం చేస్తే అంత అధికముగా సంఘము బలపడింది, విస్తరించింది. 2007వ సంవత్సరంలో ఒరిస్సా రాష్ట్రంలో భయంకరంగా పర్సిక్యూషన్స్ జరిగాయి కాంధమాల్ డిస్టిక్లో. 2009వ సంవత్సరంలో నేను బలాంగీర్ డిస్టిక్ వెళ్ళడానికి ప్రభు కృప చూపించాడు. అక్కడికి వెళ్ళి నేను మాట్లాడుతున్నాను నా స్నేహితునితో. మాట్లాడుతూ, అరే బాయ్, ఒరిస్సా రాష్ట్ర పరిస్థితులు బాగాలేవు కదా, కాంధమాల్ డిస్టిక్లో ఇలా ఉంది. మీకు తెలుసా, ఆ రోజు ఈవెన్ కాంధమాల్ డిస్టిక్లో అప్పట్లో మనకి ఎంత సోషల్ మీడియా లేదు కాబట్టి బయటికి రాలేదు. ఈ రోజు కూడా నా దగ్గర వీడియోస్ ఉన్నాయి, నేను ప్రూఫ్స్ లేకుండా మాట్లాడడం లేదు. ఈవెన్ ఒరిస్సాలో కూడా కాంధమాల్ డిస్టిక్లో కూడా క్రైస్తవ సహోదరులను వ్యవస్థలుగా చేసి నడి రోడ్డు మీద మర్వాయల మాల మీద కాళ్ళతో ఎగిరెగిరి వాళ్ళని తనుతూ తీసుకొని వెళ్ళి ఊరేగించారు. స్టిల్ ఐ హ్యావ్ దట్ వీడియోస్. ఇప్పుడు కూడా వీడియోస్ ఉన్నాయి. అంత దారుణంగా కాంధమాల్ డిస్టిక్లో క్రైస్తవుల్ని ఊచకోత కోసారు.
ఊచకోత కోసారు. నేను 2009లో వెళ్ళినప్పుడు నా స్నేహితుడికి ఏమన్నా తెలుసా, అన్న నేను ఒక మాట చెప్తాను, నువ్వు ఆశ్చర్యపోతావు అన్నాడు. ఏంటి చెప్పాను? ఈరోజు వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ చర్చ్ ఇన్ ఒరిస్సా ఎక్కడంటే కాంధమాల్ డిస్ట్రిక్ట్ అని అన్నాడు. షాక్ అయ్యా నేను. ఈరోజు వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ చర్చ్ ఇన్ ఒరిస్సా ఎక్కడంటే కాంధమాల్ డిస్ట్రిక్ట్. ఎలా సాధ్యమైంది? క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, వాళ్ళని అంత చంపుతున్నా, అంత హింసిస్తున్నా, కొడుతున్నా వాళ్ళు నిలబడ్డారే కానీ విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. ఈ రాత్రి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? వాళ్ళని అంత కొడుతున్నా, అంత చంపుతున్నా కానీ వాళ్ళు విశ్వాసాన్ని విడిచిపెట్టలా. మనం ఏం చేస్తున్నాం తెలుసా? బయట వాళ్ళు ఎవరో వచ్చి మనం కొట్టడం పక్కన పెట్టేయండి, ఎవరో వచ్చి మనం చంపడం, మన మడ మీద కత్తి పెట్టడం, ఈ విషయాలన్నీ పక్కన పెట్టేసి మన ఇంటి పక్కన ఒక మాట అంటేనే తట్టుకోకుండా మనం బైబిల్ని పక్కన పెట్టేసి రాతాడో పెడో తెలుసుకుందాం అని అంటున్నాం. మన ఆఫీస్లో పని చేస్తున్నట్టు వాళ్ళ దగ్గర మనం ఓర్చుకోలేకపోతున్నాం. మన ఇంటి కుటుంబ సభ్యుల్లోనే ఒక మాట అంటుంటే క్రీస్తు కోసం మనం ఓర్చుకోలేకుండా నువ్వు 4 మాటలు అంటే నేను తిరిగి 40 మాటలు అంటానని చెప్పు మనం కూడా యుద్ధానికి దిగుతున్నాం. ఈ చిన్న చిన్న వాటిని నువ్వు భరించలేకపోతే ఇంకా క్రీస్తు కోసం రోషం కలిగి శ్రమల్లో నువ్వు ఏ విధంగా నిలబడగలవు? రాత్రికాల సమయంలో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. సో అగ్ని వంటి మహాశ్రమలు కలుగుతున్నప్పుడు ఏదో ఒక వింత సంభవిస్తుందని మీరేం ఆశ్చర్యపడదు. ఎందుకంటే శ్రమలు ఇప్పుడేం కామన్ కాదు. మనకి శ్రమలు ఎప్పటి నుంచో ఉంటాయి, వస్తూనే ఉంటాయి. ఎప్పటి వరకు అంటే క్రీస్తు ఈ లోకమునకు సంఘమును తీసుకుని వెళ్ళడానికి వచ్చేంత వరకు క్రైస్తవ సంఘం మీద శ్రమలు వస్తూనే ఉంటాయి. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, సో మొదటి విషయం ఏంటంటే కలుగుచున్న శ్రమను గురించి ఆశ్చర్యపడకుడి. రెండో విషయంలో మీరు గమనిస్తే 14వ వచనంలో ఏమంటాడంటే శ్రమలలో సంతోషించుడి. 12వ వచనంలో ఏమో కలుగుచున్న శ్రమను గురించి ఆశ్చర్యపడకుడి. 13వ వచనంలో ఏం చూస్తామంటే శ్రమలలో సంతోషించుడి. చూడండి ఆ మాట చదువుతున్నాను. 13వ వచనం చదువుదాం. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమల్లో మీరు కూడా పారివాలై ఉన్నంతగా సంతోషించుడి. నువ్వు శ్రమల గుండా వెళ్తున్నావా? అయితే ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ఏంటది? క్రీస్తు శ్రమలలో నీవు కూడా పాలిభాగస్తుడు అవుతున్నావు. నువ్వు ఒక్కడే కాదండి శ్రమ పడేది, నువ్వు ఒక్కడే కాదు హింస పొందేది. క్రీస్తు కూడా నీకంటే ముందుగా ఆయన ఈ శ్రమల గుండానే ప్రయాణం చేశాడు. నువ్వేమనుకున్నావు? దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవునికి నేను కనిపించడం లేదేమో, మా ఇబ్బందులు కనిపించడం లేదు అనుకున్నావు. నీకు ఒక విషయం తెలుసా? ఈరోజు నువ్వు పొందుకున్నటువంటి శ్రమలన్నీ కూడా అవి దేవుడు నీకు ఇచ్చినవి కాదు, నీ అమాయకత్వం వలన, నీ తొందరపాటు వలన నువ్వు కొని తెచ్చుకున్న శ్రమలు. దేవుని కోసం నిలబడేటువంటి శ్రమలు వేరు, మన మూర్ఖత్వం వలన మనం కొని తెచ్చుకునేటువంటి శ్రమలు వేరు. మన మూర్ఖత్వం వలన కొని తెచ్చుకునే శ్రమలు. ఒక సహోదరి నాకు చెప్తుంది, అనయ్య నేను విశ్వాసిని, నా తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినిపించుకోకుండా నేను మార్చుకోగలన నమ్మకంతో, ఒక మూఢ నమ్మకంతో నేను ఒక హైందవుని పెళ్లి చేసుకుని, ఒక అన్యుని పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకుని ఈరోజు ఎంత బాధపడుతున్నాను. పెళ్లికి ముందు నీకోసం ఏమైనా చేస్తా అన్నాడు, పెళ్లికి ముందు నీతో పాటు చర్చికి వస్తా అన్నాడు, బాప్తిస్మం తీసుకుంటా అన్నాడు. ఇవన్నీ వాస్తవం అనుకున్నాను, నేను నమ్మాను, వివాహం చేసుకున్నాను. ఈరోజు ప్రతిరోజు వచ్చి తాగుతున్నాడు, నన్ను కొడుతున్నాడు, నన్ను హింసిస్తున్నాడు, ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాను, ఎందుకు దేవునికి నా ప్రార్థన వినబడడం లేదు అని అంటుంది. అమ్మా, దేవుడు చెప్పాడా అన్యుని వివాహం చేసుకోమని? ఎన్నోసార్లు ఎంతోమంది ద్వారా హెచ్చరించాడుగా. తల్లిదండ్రుల ద్వారా హెచ్చరించుంటాడు, సంఘ కాపరి ద్వారా హెచ్చరించుంటాడు, బంధువుల ద్వారా హెచ్చరించుంటాడు వద్దని. అప్పుడు నువ్వేం వినవు. అప్పుడు ప్రేమ నీ కళ్ళకు గుడ్డితనాన్ని కలుగజేస్తే ఎవరు చెప్పిన మాట వినకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు వివాహం చేసుకొని, నువ్వు శ్రమలను కొని తెచ్చుకొని, నువ్వు కష్టాలను కొని తెచ్చుకొని నువ్వు దేవుని మీద నిందేస్తేట. ఇక్కడ ఒక చిన్న ప్రాక్టికల్ విషయం చెప్తాను. దేవుడు కూరగాయలను ఎందుకు ఇచ్చాడమ్మా? చాలా సులభమైన ప్రశ్న అడిగాను నేను. కూరగాయలను దేవుడు ఎందుకు ఇచ్చాడు అమ్మా? తినడానికేనా? ఆకుకూరలను తినడానికే ఇచ్చాడా? ఒక్కొక్క ఆకుకూరలో ఒక విటమిన్ ఉందా? చెప్పండి. ఒక్కొక్క కూరగాయలో ఒక్కొక్క విటమిన్ ఉందా? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దేవుడు అంటే నాకు కరెక్ట్ తెలియదు, ఉదాహరణ వంకాయ, బెండకాయ, దోసకాయ, క్యారెట్, దీంట్లో ఒక విటమిన్ ఇచ్చాడు, దీంట్లో ఒక విటమిన్ ఉంది, దీంట్లో ఒక విటమిన్ ఉంది. ఈ విటమిన్స్ అన్ని నువ్వు తీసుకుంటే నీకేమొస్తుంది? ఆరోగ్యం వస్తుంది. సో ఇవన్నీ ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు. ఎందుకోసం ఇచ్చాడు? నీ ఆరోగ్యం కోసం ఇచ్చాడు. కానీ నువ్వేం చేస్తావు తెలుసా? నువ్వెవరు తెలుసా? బెండకాయ ఇచ్చి దాన్ని ఎవరు తింటారు? నాకు అసలు బెండకాయ అంటేనే ఇష్టం లేదంటావు నువ్వు. కాకరకాయ ఎవరు తింటారు? పో మమ్మీ, కాకరకాయ నాకు అసలు ఇష్టం లేదు, నీకు తెలుసుగా, నువ్వు దాన్ని ఎందుకు చేస్తావు? మీకు ఒక విషయం చెప్తాను. దేవుడు ప్రతిదాన్ని నీకు ఇచ్చి అందులో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విటమిన్ ఇచ్చి అన్ని తీసుకుని ఆరోగ్యంగా ఉండంటే నువ్వేం చేసి తెలుసా? నాకు అదంటే ఇష్టం లేదు, నాకు ఇదంటే నాకు నచ్చదు, ఇదంటే నాకు పడదు అని చెప్పి వాటన్నిటిని పక్కన పెట్టి అంటే ఇండైరెక్ట్గా ఏం చేసి తెలుసా? మమ్మీ కోడిగుడ్డు ఇస్తుంటే, మమ్మీ నాకు ఏ విటమిన్ వద్దు, నాకు బి విటమిన్ వద్దు, నాకు సి విటమిన్ వద్దు, వీటన్నిటి నువ్వు నెట్టేసి నీకు దోసకాయ అంటే ఇష్టం అనుకుంది. ఉదాహరణకి రోజు దోసకాయ ఉండదులే, పప్పు అంటే ఇష్టం ఉంటుంది చాలా మందికి. రోజు పప్పు ఉంటే చాలు మమ్మీ, నాకు పప్పులేముంది, ఈ విటమిన్ అనుకుంది ఉదాహరణకి, రోజు ఈ విటమినే సరిపోతుందా? ఇప్పుడు నీకు జబ్బులు వచ్చాయి,
అనారోగ్యం వచ్చింది. ఎవరు తెచ్చుకున్నావు? దేవుడు ఇచ్చాడా నీకు? దేవుడివలా. నువ్వు జబ్బును కొని తెచ్చుకున్నావు, నువ్వు రోగాన్ని కొని తెచ్చుకున్నావు. మరి నేను దేవుడి మీద వేస్తున్నావు, నువ్వు దేవుడి మీద వేస్తున్నావు. దేవుడికి చక్కగా కాళ్ళు ఇచ్చాడండి, కాళ్ళు ఇచ్చాడు. ఉదయాన్నే లేసి కొంచెం నీ శరీరానికి ఎక్సర్సైజ్ చెప్పు, అటు ఇటు వెళ్ళు, కొంచెం నడువు, ఎక్కడికి కదలవు, టెస్ట్ చేసుకుని అక్కడే కూర్చొని ఉంటావు. నువ్వు అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నావు, నువ్వు కొన్ని సమస్యను కొని తెచ్చుకొని నువ్వు దేవుని మీద నిందేస్తే, చాలా సందర్భాలు మనం దేవుని మీద నిందేస్తుంటాం. కొన్నిసార్లు శ్రమలు కష్టాలు మనం కొని తెచ్చుకుంటాం, దేవుడు ఇవ్వడు. దేవుడు చెప్పాడా అప్పు చేయమని? మనమే ఇష్టానుసారంగా ఇస్తున్నారు కదా అని చెప్పి ఇచ్చాడు. ప్రతి ఒక్కరి దగ్గర తెచ్చేస్తాం. దాన్ని ఎలా తీర్చగలను? నా స్తోమత ఏంటి? నా రిసోర్సెస్ ఏంటి? నేను మళ్ళీ దాన్ని తీర్చగలనా లేదా? ఒకవేళ అప్పు చేయాలనుకున్నప్పుడు కూడా నా నీడేంటి, నా అవసరత ఎంత, ఏమీ ఆలోచన చేయం, పట్టించుకోం. వాళ్ళు ఇస్తున్నారు, తెచ్చుకున్నాం, లగ్జరీ ఖర్చు పెట్టేశాం. అప్పులు చేసి చాలామంది అప్పులు చేసి గ్రాండ్గా ఫంక్షన్లు చేసి ఆరులో అప్పులను తెరచలేక ఏంటో దేవుడు మా అప్పులు తెరచట్లేదు అని మళ్ళీ దేవుడి మీద నిందలేస్తున్నావు. ఎంతవరకు న్యాయం అమ్మా ఇది? దేవుడు చెప్పాడా నీకు అప్పు చేసి చేయమన్నాడా? ఉన్న దాంట్లో సర్దుకొని చేయి, లేకపోతే గమ్ముగుండు. ఎవరు చేయమన్నాను అంత గ్రాండ్గా? ఇప్పుడు మేము ఇల్లు కట్టేసుకున్నాం, మా మమ్మీ మమ్మల్ని బతినాడుతుంది, అరే ఇల్లు కడదాం, గ్రాండ్గా ఫంక్షన్ చేద్దాం, గ్రాండ్ ఫంక్షన్ చేద్దాం. ఆల్రెడీ ఇంటికి తెచ్చుకోవడాకే మేము చాలా కష్టాలు పడి ఏదో కొంచెం కొంచెం తీసుకొచ్చి కట్టాము ఇల్లు. ఇప్పుడు మా మమ్మీ ఏమో అది కడదాం, మమ్మీ డబ్బులు ఎక్కడ మమ్మీ అంటే నేను అప్పు తెస్తాను. మరలా ఎవరు తీరుస్తారు మమ్మీ? అప్పు తెస్తావు మమ్మీ, మళ్ళీ తీరడానికి మన రిసోర్స్ ఉండాలిగా, దాన్ని కూడా మనం ఆలోచన చేయాలిగా. మనకి ఏమైనా రిసోర్సెస్ ఉన్నాయి ఇప్పుడు? ఏమీ లేవు. మరి అలాంటప్పుడు తేవద్దు. మరి దేవునికి స్థుతి చెల్లించాలి కదా అని అంటే నువ్వు 10 మందిని పిలిచి భోజనం పెడితే దేవునికి స్థుతి చెల్లించినట్లా? ఇంట్లోకి వచ్చిన థ్యాంక్స్ చెప్పు, లేకపోతే 10 మంది భిక్షగాలను పిలుచుకుంటారా, ఆ 10 మందికి భిక్షగాలకు భోజనం పెట్టు. నువ్వు నీకు ఇంకా కావాలంటే 10 మంది భిక్షగాలను పిలిచి వాళ్ళకి వస్త్రాలు నువ్వు అవి కొనిచ్చే స్తోమత లేదా? నీ బీరువాలో ఎన్నో ఉన్నాయి మూలకుండా, నువ్వు కట్టవు, నువ్వు ఇంకొకరికి ఇవ్వు, చూసుకుంటావు, నువ్వు తృప్తి పడుతున్నావు. తీది వాటిలో బయట ఇది వాటిని తీసి 10 మందికి ఇవ్వు. అమ్మ ఇల్లు కట్టుకుని దేవుడు మాకు కృప చూపించాడని వాటిలోంచి నువ్వు ఇవ్వు. అలాగూ నువ్వు దేవుని స్థుతి చెల్లించాను. మీ పాస్టర్లతో మాట్లాడలేవరా అని చెప్పి వెళ్ళిపోయింది. మీ పాస్టర్లతో మాట్లాడలేవలేరా మేము అని చెప్పి వెళ్ళిపోయింది. క్రీస్తు నేను అంటే ఉంటే చేసుకో, అప్పు చేసి చేయొద్దు. ఒకవేళ అప్పు చేశారనుకుంటే నీ నెక్స్ట్ రిసోర్సెస్ ఉన్నాయి నీకు తీర్చుకోవడానికి, అవి కూడా ఆలోచించేయి. రెండోది, ఎప్పుడు వరకు తీర్చగలవు మాట, అది చాలా ఇంపార్టెంట్ ఒక క్రైస్తవునికి. నీకు రిసోర్సెస్ని బట్టి బ్రదర్ నేను 4 రోజుల్లో తీసుకుంటాను బ్రదర్, 4 రోజులు ఇచ్చేస్తాను బ్రదర్ అంటే 4 రోజులు ఇవ్వు. అలా ఇవ్వగలిగితేనే తీసుకో, లేకపోతే తీసుకోవద్దు, లేకపోతే మాట ఇవ్వద్దు. నిన్ను బట్టి తర్వాత నీ దేవుని నామానికి అవమానం కల ఈ క్రైస్తవులంతే మోసగల అన్న పదం పొరపాటున కూడా రాకూడదు. మాట ఇచ్చావా, నువ్వు 30వ తేదీ ఇస్తారంటే 29వ తేదీ ఇవ్వు, 29వ తేదీ ఇవ్వు. తీసుకునేటప్పుడు అన్నా నువ్వే మాకు దిక్కన్నా, నువ్వు లేకపోతే ఇంకేం లేదన్నా. మన క్రైస్తవుల గురించి కూడా చెప్తున్నానండి. డబ్బు తీసుకునేటప్పుడేమో, అవసరానికి అప్పు తీసుకునేటప్పుడేమో అసలు వాళ్ళని దేవుళ్ళలాగా ఆకాశంలోకి ఎత్తేస్తాం. తర్వాత వాళ్ళు మనం డబ్బులు ఇవ్వం, కనపడకుండా తిరుగుతాం. వాళ్ళు డబ్బులు చెడితే ఏమంటాం మనం? ఇస్తాంలే అండి, మేము ఊరిది పెట్టి వెళ్ళిపోతాం, ఏంది పారిపోతాం ఏందని మాట్లాడతాం. ఎంత దారుణం అండి. క్రీస్తు మాట అంటే మాటే. ఏం చెప్తున్నా అంటే కొన్నిసార్లు శ్రమలు మనం కొని తెచ్చుకుంటాం, కష్టాలు మనం కొని తెచ్చుకుంటాం. కానీ ఇక్కడ మనం మాట్లాడుతున్న శ్రమలు వాళ్ళు కొని తెచ్చుకున్నవి కాదు, క్రీస్తు కోసం నిలబడినందుకు వచ్చినవి. క్రీస్తు కోసం నిలబడినందుకు వచ్చినటువంటి శ్రమలు. ఆ శ్రమల్లో ఏం చెప్తున్నాడు పేతురు? సంతోషించుడి, క్రీస్తు శ్రమల్లో మీరు పాలువారై ఉన్నంతగా. ఈ శ్రమలు ఎలా ఉంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తారు మీకు అర్థమవడానికి. నేను నా బ్రదరు ఇద్దరం కూడా వెళ్తూ ఉన్నాం. ఒక జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు అర్థం కాడానికి. మేమిద్దరం వెళ్తూ ఉన్నాం, నాదేం తప్పలేదు. ఎదుటి వ్యక్తి, ఒక వ్యక్తి బైక్లో వచ్చి నన్ను కొట్టేశాడు, నేను పడిపోయాను. సరే నేను పాస్తాను కదా, నేను మౌనంగా పోనీలే ఎందుకులే అని. కానీ నా పక్కన తమ్మున్నాడు కదా, వాడు ఎందుకు ఒప్పుకుంటాడు? వాడు ఒప్పుకోడు కదా. వాడు వెంటనే లేచాడు, ఏరా నువ్వు గుద్ది, నువ్వు తప్పు చేసి మా కళ్ళు కనపట్టలేదు అంటావా, రారా నీ సంగతి తాడో పేడో తేల్చుకుందాం అని అన్నాడు. నేను అన్నాను, తమ్ముడు మనకెందుకు లేరా గొడవలు, వద్దులే వెనక్కి వచ్చి వెళ్ళిపోదాం. వాడు అన్నాడు, అన్నా నువ్వు ఒక్క నిమిషం గమ్ముకుండు, నువ్వు పక్క నుండి చాలు, వాడి సంగతి నేను చూసుకుంటా, ఈరోజు వాడు ఏదో వాడు సంగతి తాడో పేడో తెచ్చేస్తాను, వాడి సంగతి అయిపోయింది అని అన్నాడు. నేను అన్నాను, తమ్ముడు వద్దురా, మన గొడవలు వద్దురా, ప్లీజ్ నా మాట నువ్వు వచ్చే మనం వెళ్ళిపోదామన్నాను. వాడు అన్నాడు, అన్నా నువ్వు గమ్ముకుండన్నా, నేను వాడిని కొట్టగలనన్నా, నా దగ్గర సబ్జెక్ట్ ఉందన్నా, స్ట్రెంత్ ఉందన్నా, నువ్వు సైలెంట్గా నేను చూసుకుంటాను, నువ్వు సంగతి గమ్ముండన్నా అని వాడు అంటున్నాడు. ఇప్పుడు నేను చెప్పినా వినిపించుకోకుండా వాడు వెళ్ళి కొట్టాడు. ఎవరి కోసం కొట్టాడండి? ఎవరి కోసం కొట్టాడు? అన్న కోసం కొట్టాడు. అన్న మీద ప్రేమతో కొట్టాడు. అన్న కోసం కొట్టాడు, అన్న మీద ప్రేమతో కొట్టాడు. ఇప్పుడు నేను సంతోషిస్తానా? నేను వద్దురా అన్నాను, వాడు నేను చెప్పిన మాట వినకుండా వెళ్ళి ఎదుటి వ్యక్తితో దాడి చేశాడు. ఇప్పుడు నేను సంతోషపడతానా? అరే నా మాటకు నువ్వు ఏం విలువ ఇచ్చావరా, నా మాటకు నువ్వు ఏం గౌరవం ఇచ్చావరా అని అంటాను. ఒకవేళ అలా కాకుండా వీడు కొట్టగలడు, వీడి దగ్గర స్టామినా ఉంది, స్ట్రెంత్ ఉంది, అయినప్పటికీ నేను వద్దు అన్న మాటను గౌరవించి, అరే మా అన్న చెప్పాడు కాబట్టి ఈరోజు నేను ఏమనుకుంటూ వదిలేస్తున్నాను రా, నీ టైం బాగుందిరా,
వెళ్ళిపో అన్నాడు అని చెప్పి వచ్చేసాను అనుకోండి, ఇప్పుడు నేనేం చేస్తాను? వాడి మీద చేసి థ్యాంక్ యూ తమ్ముడు, నా మాటకు నువ్వు విలువిచ్చినందుకు. థ్యాంక్ యూ తమ్ముడు, నా మాటకు నువ్వు విలువిచ్చినందుకు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ వీడు కొట్టగలడా? కొట్టగలడు. సబ్జెక్ట్ ఉందా? సబ్జెక్ట్ ఉంది. మాట్లాడగలడా? మాట్లాడగలడు. స్ట్రెంగ్త్ ఉందా? ఉంది. అయినప్పటికీ ఎందుకు గమ్ముకున్నాడు? అన్నను గౌరవించి. ఈ మాట ఎందుకు చెప్పింది తెలుసా? బహుశా మీ ఇంట్లో వాళ్ళే నీ మీద దాడి చేసినప్పుడు, మీ ఇరుగు పొరుగు వారే మీ మీద దాడి చేసినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? అమ్మా, సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరితో సమాధానముగా ఉండండి. అమ్మా, సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉండండి. అమ్మా, సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉండండి అంటే మనమేమన్నా తెలుసా? ఏసయ్యా నువ్వు కాసేపు గమ్ముండు, వీళ్ళ సంగతి నేను చూసుకుంటా అని వెళ్ళిపోతున్నావు. నీ కాన్ఫిడెన్స్ ఏంటి? నాదేం తప్పు లేదు, తప్పంతా వాళ్ళదే, కాబట్టి నేను మాట్లాడతాను. నా వెనకాల మా అన్నయ్యలు ఉన్నారు, నా వెనకాల మా తమ్ముళ్ళు ఉన్నారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ నువ్వు మాట్లాడగలవా లేదా అన్నది కాదు కాన్సెప్ట్. నీ దగ్గర స్టామినా ఉందా లేదా అన్నది కాన్సెప్ట్. ఇప్పుడు నువ్వు మౌనంగా ఉంటున్నావు దేనికోసం తెలుసా? క్రీస్తును బట్టి. క్రీస్తుతో శ్రమల్లో పాలిభాగస్తులు అవడం అంటే క్రీస్తు తనను కొట్టినా, ద్వేషించిన, అసహించుకున్న, తన ముఖం మీద కేకరించి ఉమ్ము వేసిన క్రీస్తు మౌనంగా ఉండి అలా తుడుచుకున్నాడు కదా. నువ్వు క్రీస్తు పక్కన ఉన్నప్పుడు, క్రీస్తుతో నడుస్తున్నప్పుడు నేను ఎవరైనా అంటున్నా, ఎస్ నీ తప్పు లేనప్పుడే, నీది తప్పు లేనప్పుడు కూడా వాళ్ళు నేనేమన్నా అంటున్నప్పటికీ నువ్వు మౌనంగా ఉన్నావు అనుకో, అప్పుడు క్రీస్తు నిమిత్తము నువ్వు ఓర్చుకున్నట్లు, క్రీస్తు నిమిత్తము క్రీస్తు శ్రమల్లో నువ్వు పాలిభాగస్తులు అయినట్టు. ఎస్, నీ దగ్గర సబ్జెక్ట్ ఉంది, నువ్వు మాట్లాడగలవు, నీదేం తప్పు లేదు, 100% నీకు ఆ విషయం తెలుసు. బట్ అయినప్పటికీ అది క్రీస్తు శ్రమల్లో నువ్వు మౌనంగా ఉంటే క్రీస్తు శ్రమల్లో నువ్వు పాలిభాగస్తులు. క్రీస్తు శ్రమల్లో పాలిభాగస్తులం అయితే ఎంత సంతోషమో. చూడండి అక్కడ కండిషన్, అందుకోసం అదే మాట ఉంటుంది 4వ అధ్యాయం 14వ వచనంలో క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన యెడల మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. మీలో ఎవడునూ నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరుల జోలికి పోవువాడుగా కానీ బాధ అనుభవింప తగదు. ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలను. ఒకవేళ నువ్వు దొంగతనం చేసి, ఒక దొంగగానో, ఒక వ్యభిచారిగానో, ఒక దూషణకరగానో నువ్వు వెళ్ళి నిలబడి కొట్టించుకుంటే గొప్పతనం ఏమీ లేదు అందులో. నువ్వు ఏ తప్పు చేయకపోయినప్పటికీ కూడా నువ్వు క్రీస్తు కోసం నిలబడితే సహజంగా మన డౌట్ ఏంటి? అలా కాదు సార్, నేనేమైనా తప్పు చేస్తే ఆయన ఏమైనా అంటే నేను ఒప్పుకుంటా, అంతే కదా. నేను ఏం తప్పు చేయకుండా అంటే ఎందుకు ఒప్పుకుంటాను సార్? ఇది మన కాన్సెప్ట్. ఏ తప్పు చేయకపోయినా నన్ను ఒక మాట అంటే నేను ఎందుకు ఒప్పుకుంటాను సార్? క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, కలుగుచున్న శ్రమను బట్టి ఆశ్చర్యపడకుడి, శ్రమల్లో సంతోషించుడి, శ్రమలను ఆశీర్వాదంగా ఎంచండి, శ్రమలను గూర్చి సిగ్గుపడకుడి. శ్రమలను ఆశీర్వాదంగా ఎంచాలంట. శ్రమలను ఎలా ఎంచాలి? ఆశీర్వాదం. ఎందుకని? క్రీస్తు శ్రమల్లో నువ్వు పాలిభాగస్తులు అయితే నువ్వు ఎవరివి? ధన్యుడవు. యు ఆర్ బ్లెస్డ్. బ్లెస్డ్ అంటే ఆశీర్వదించబడినటువంటి వాడు. సో నువ్వు ప్రభు కోసం నిలబడాలి అని తీర్మానం చేసుకున్నప్పుడు నీ మీదకి ఏదైనా శ్రమ వస్తే దాన్ని బట్టి నువ్వు ఎలా ఫీల్ అవ్వాలంట? గర్వంగా ఫీల్ అవ్వాలి. దాన్ని బట్టి నువ్వు సిగ్గుపడకూడదు. కోరీ టెన్ బూమ్, బహుశా గురించి మీకు తెలుసు లేదు నాకు తెలీదు. కోరీ టెన్ బూమ్ ఈమె హిట్లర్ యూదులను ఊచకోతకు వస్తున్నటువంటి సమయంలో యూదులను సంరక్షించాలని చెప్పి ఈమె స్వయంగా తన తండ్రి టెన్ బూమ్తో కలిసి, ఇది వాళ్ళ ఇంటి పైన గది అనుకోండి, రహస్యంగా ఇక్కడ ఒక గోడ కట్టి దానికి ఒక సీక్రెట్ డోర్ పెట్టి యూదులందరినీ సంరక్షించి ఆ లోపలికి పంపించింది. దానికి వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే ద హైడింగ్ ప్లేస్. అందుకే ఆమె రాసిన పుస్తకం పేరు కూడా ద హైడింగ్ ప్లేస్ అని ఉంటుంది. తెలుగులో ఆ పుస్తకం పేరు దాగేడు స్థలము. రైటర్ కోరీ టెన్ బూమ్. ఆమె ఏం చేసిందంటే ఇలా అనేక మంది యూదుల్ని ఆమె వాళ్ళ బెడ్సి వాళ్ళ నాన్నగారు టెన్ బూమ్ గారు అలా దాపెట్టారు. ఈ విషయం నాజీ సైకిల్కి తెలిసి తర్వాత వాళ్ళని బంధించి తీసుకుని వెళ్ళి కాన్సన్ట్రేషన్ క్యాంప్లో పెట్టారు. సో పురుషుల్ని సపరేట్గా, స్త్రీలను సపరేట్గా పెట్టారు. స్త్రీలను సపరేట్గా పెడితే వెంటనే వీళ్ళు ఏం చేశారు తెలుసా? తెల్లవారుజామున 3:30కి అటెండెన్స్ వేసుకోవాలి ఖైదీలందరూ కూడా. ఎక్కడికి వచ్చా తెలుసా? బయటకు వచ్చి, బయట పరిస్థితి ఏంటి తెలుసా? -24 టెంపరేచర్, అంత ఐసు గడ్డలే. ఈ ఐస్ గడ్డల మీదకి వచ్చి నిలబడి అటెండెన్స్ వేసుకోవాలి. అది కూడా ఎలాగో తెలుసా? అంత పురుష సైనికులు, నాజీ సైన్యం పురుషులందరూ ఉంటే ఈ స్త్రీలందరూ కూడా వారి చేతులతో వారి ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రాలన్నీ తీసివేసి నూలుపోగు వస్త్రం లేకుండా వ్యవస్థగా చేయబడి వచ్చి ఆ ఐస్ గడ్డల మీద నిలబడి అటెండెన్స్ చెప్పాలి. పనిష్మెంట్.
సో బెడ్షీ ఇంకా తప్పదు కాబట్టి వస్త్రాలు ఇప్పేసి వెళ్ళి ఆ ఐస్ గడ్డ మీద కూర్చుంటే కోరిట్ అనుభవం ఉంటుంది. అక్క, ఐ కెనాట్ డూ దిస్, నేను ఈ విధంగా చేయలేను. అప్పుడు బెడ్షీ అడిగింది, ఈ శ్రమ నీకు ఎందుని బట్టి వచ్చింది? ఎందుని బట్టి వచ్చింది? దేవుని బిడ్డల్ని దాచడంను బట్టి వచ్చింది. అంటే ఇప్పుడు ఈ శ్రమ ఒకవేళ అనుభవిస్తే నువ్వు ఎదుర్కొంటే ఎవరి కోసం? ప్రభు కోసం అక్క. మరి నీ ప్రభుకి ఎలాంటి శ్రమ వచ్చిందో నీకు తెలీదా? తెలుసక్క. ప్రభువును కూడా వ్యవస్థగా చేసి కన్న తల్లి ముందు నిలవబెట్టారు. నా ప్రభు నా కోసం చేసిన దాంతో పోల్చుకుంటే నేను నా ప్రభు కోసం చాలా తక్కువ అన్నప్పుడు వెంటనే కోరిట్ అనుభవం కూడా వెంటనే, అంటే వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు, బట్టలు ఇప్ప తీసి వెళ్ళి ఆ నాయు సైన్యం ముందు నుంచొని ఆమె అటెండెన్స్ వేయించుకుంది. ఈ రకంగా ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, అనేకమైన సందర్భాల్లో వాళ్ళు క్రీస్తు కోసం ఆ విధముగా శ్రమలు అనుభవించారు, ఎంతో వేదన అనుభవించారు, ఎన్నో శ్రమలు అనుభవించారు. క్రీస్తు పొందిన మీకు అర్థం కావట్లేదు ఈరోజు మనం ఎంత ప్రశాంతంగా ఉన్నామో. మీకు అర్థం కావట్లేదు ఈరోజు మనం ఎంత ప్రశాంతంగా ఉన్నామో. ఇంత ప్రశాంతంగా ఉంటే కూడా మనం వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని ఆరాధించడానికి మనకు కుదరట్లేదు. మనం ఎంత ఫ్రీగా ఉన్నాం తెలుసా, ఎంత ప్రశాంతంగా ఉన్నాం తెలుసా, అయినప్పటికీ మనం దేవుని సన్నిధికి వచ్చి కూర్చొని దేవుని ఆరాధించడానికి మనకు కుదరడం లేదు. ఎంత బిజీ అయిపోయామో మనం. ఒకవేళ ఇల్లు కానీ పక్కనే ఉంటే మైక్ కానీ వినిపించే పని అయితే ఇంట్లోనే కూర్చొని వాక్యం విందాం అనుకునేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయాం మనం. అనుకున్న పరిస్థితికి వెళ్ళిపోయాం. మీకు చెప్పాను ఇంతకుముందు, నేను హిమాలయ మౌంటైన్స్లో పరిచయం చేస్తూ ఉండేవాడిని. హిమాలయ మౌంటైన్స్లో పరిచయం చేస్తున్నప్పుడు కాలింపోంగ్లో ఒక యవనస్తుని కలిశాను నేను. ఎంత ఉంటుందో తెలుసా? 17 సంవత్సరాల పిల్లవాడు, యవనస్తుడు. తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చావన్నా? అన్న భూటాన్ నుంచి వచ్చానన్న అన్నాడు. తమ్ముడు ఏంటి భూటాన్లో పరిస్థితి అన్నాను. అన్న భూటాన్లో అండర్ గ్రౌండ్ క్రిస్టియన్స్ అన్న అన్నాడు. షాక్ అయ్యాను, ఎందుకంటే అప్పుడు పుస్తకాల్లో చదివాను ఆ పేరు, అండర్ గ్రౌండ్ క్రిస్టియన్స్ అని. అదేంటి తమ్ముడు భూటాన్లో కూడా ఉన్నారన్న? అవునన్నా, భూటాన్లో అండర్ గ్రౌండ్ క్రిస్టియన్స్ ఉన్నారన్న. ఎలా తమ్ముడు, ఏంటి పరిస్థితి అని అంటే తమ్ముడు చెప్తున్నాడు, అన్న మేము పబ్లిక్గా ఆరాధన చేయడానికి లేదు, పబ్లిక్గా సువార్త ప్రకటించడానికి లేదు, పబ్లిక్గా మేము బ్యాప్టిజం ఇవ్వడానికి లేదు, ఇస్తే 6 నెలలు జైలు తెలిస్తే. మరి మీ ఆరాధన ఎలా ఉంటుంది తమ్ముడు? ఏముండదన్న, అండర్ గ్రౌండ్ క్రిస్టియన్స్ అంటే మేము అండర్ గ్రౌండ్లోకి వెళ్ళాం. మరి ఎలా చేస్తారు తమ్ముడు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా చర్చెస్, మా బిలీవర్స్ ఒక ఇల్లు సెలెక్ట్ చేసుకుంటాం ఈ సండే బిలీవర్స్కి ఏం చెప్తాం అంటే వాళ్ళ అబ్బాయి ఈరోజు పుట్టినరోజు అని చెప్తాం. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ చుట్టుపక్కల ఉంటే వాళ్ళకి ఈరోజు మా అబ్బాయి బర్త్డే, మేము అందరినీ పిలవలేదు, ఓన్లీ మా బ్లడ్ రిలేషన్స్ మాత్రమే మేము పిలుచుకుంటున్నాం అని అంటారు. బ్లడ్ రిలేషన్స్ ఎవరు? సంఘ విశ్వాసం అనమాట. సో ఇక్కడ ఆరాధన ఎన్ని గంటలకి అంటే వాళ్ళు కూడుకోవాల్సిన ఎన్ని గంటలకి? 9 గంటలకు అనుకుందాం. ఉదయం 9 గంటలకు కూడుకోవాలంటే మొదటి బ్యాచ్ 6 గంటలకు వస్తారు. 6 గంటలకు వచ్చి ఆ ఇంట్లో కూర్చుంటారు. తర్వాత చిన్నగా అంతా సంతమందికి అయిన తర్వాత 6:30కి ఇంకొక బ్యాచ్ వస్తుంది సీక్రెట్గా. అందరూ ఒకేసారి గుంపుకు వచ్చారనుకోండి విషయం అర్థమైపోతుంది. 6:30కి ఇంకొకరు వస్తారు కూర్చుంటారు, 7 గంటలకు ఇంకొకరు వస్తారు కూర్చుంటారు, 8 గంటలకు ఒకరు వస్తారు కూర్చుంటారు. ఆ విధంగా 9 గంటలకు ఒక్కొక్కరు వచ్చాడు గ్యాదర్ అయితే బయట ఒకరిని కాపలా పెడితే వంటింట్లో కూర్చొని చాలా రహస్యంగా ఒక పల్లవి ఒక చరణం మాత్రమే, ఒక చరణం మాత్రమే రహస్యంగా పాట పాడి బైబిల్ నుంచి ఒక 4 మాటలు చెప్పుకొని కేవలం చుట్టుపక్కల కోసం కేక్ కటింగ్ చేసుకొని ఆరాధన ముగించుకొని బయటకు వెళ్ళిపోతారు. ఇక్కడ విషయం ఏంటంటే 9 గంటలకు ఆరాధన అంటే 8:40కి వచ్చినప్పుడు పరిస్థితి బాగానే ఉంది. మరి 6 గంటలకు కూర్చున్నప్పుడు పరిస్థితి? 9 గంటలకు ఆరాధన అంటే 6 గంటలకు వచ్చి కూర్చున్నారు వాళ్ళు. వాళ్ళ శ్రద్ధ చూడండి, వాళ్ళ ఆసక్తి చూడండి, వాళ్ళ పరిస్థితులు అలా ఉన్నప్పటికీ కూడా. ఇంకొక విషయం తెలుసా, వాళ్ళు అక్కడ ఆరాధన కూడుకోవడానికి వచ్చారని తెలిస్తే 6 నెలలు తీసుకెళ్ళి వాళ్ళు జైల్లో వేసేస్తారు. అయినప్పటికీ వాళ్ళు భయపడకుండా వస్తున్నారా? ఒకరు అలాంటి పరిస్థితులే మనకు వస్తే, మీరు చర్చికి వస్తే 6 నెలలు జైలు అంటే ఎవరైనా వస్తారా? అయ్యో పెద్ద వర్షం పడితేనే మనం రాం, 40 డిగ్రీలు ఎండగాస్తేనే రాం, అంత రిస్క్ ఎందుకులే, ఆయన మా పాస్ గారి మరి ఇంత ఎండలో ఆరాధన పెట్టాడు అనుకుంటాం మనం. అది మన పరిస్థితి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచించండి. తమ్ముడు భయం ఉండదా? 6 నెలలు జైల్లో అంటే ఆ తమ్ముడు ఏమన్నా తెలుసా, అన్నయ్య మా నాన్న బాప్టిజం ఒకరికి ఇచ్చారన్నయ్య. మరి విషయం తెలీదా? తెలిసిందన్నయ్య. మరి ఏం చేశారు? తీసుకెళ్ళి జైల్లో వేసారు. ఓ మీ డాడీ ఇప్పుడు జైల్లో ఉన్నాడా? లేదన్నయ్య ఇంటికి వచ్చేసాడు. తర్వాత ఏం జరిగింది? ఇంటికి వచ్చిన వెంటనే మా అమ్మ ఈ లోపల, మా అమ్మ గమ్మునుగా మా అమ్మ ఇంకొక స్వార్థ చెప్పి ఇంకొక వ్యక్తిని రెడీ చేసింది. మా నాన్న ఇంటికి వచ్చాడు, మళ్ళీ మా నాన్న బాప్తిసం ఇచ్చాడు, మళ్ళీ మా నాన్న తీసుకెళ్ళి జైలు వేసారు, మళ్ళీ రెండోసారి 6 నెలలు. మళ్ళీ మా నాన్న ఇంటికి వచ్చే సమయానికి మా అమ్మ ఇంకొకరిని రెడీ చేసి పెట్టింది. మళ్ళీ మా నాన్న పనిదే, మా అమ్మ ఇంటి దగ్గర రెడీ చేయడం, మా నాన్న రావడం, బాప్తిసం చేయడం, తీసుకెళ్ళి జైల్లో పడేయడం. ఇప్పటికి మా నాన్న 7 సార్లు జైల్లో ఉన్నాడు. 7 సార్లు 6 నెలలు లెక్కన. అమ్మా ఇదే ప్లేస్లో మన వాళ్ళుగానే ఉంటేనా యాయా నీకు ఇంకా భార్య బిడ్డలు మేము కనపట్లా, మీకు మేము అవసరం లేదా? ఎప్పుడు పరిచయం అని చెప్పి పరిచయం కోసం వెళ్తా ఉంటావా? అక్కడక్కడ తిరుగుతుంటావా? జైల్లోనే ఉంటావా? మా పరిస్థితి ఏంటి? మా సంగతి ఏంటి? నువ్వేం అవసరం లేదు, నువ్వు ఏడా కూర్చో. కానీ ఈమెం చేస్తుంది? ఆయన వచ్చే సమయానికి ఇంకొని రెడీ చేసి పెడుతుందంట. అంటే ఇండైరెక్ట్గా ఏమండి మీరు రండి, మీరు వెళ్ళి జైలుకి వెళ్ళని చెప్తుంది.
ఏమండి మీరు రండి బాప్తీసం ఇవ్వండి, మీరు చేరికెళ్ళండి. ఈయన కూడా రావడం బాప్తీసం. ఈ పిల్లలు అంటున్నారు, అన్న మా నాన్న ఎప్పుడు 6 నెలలకు ఒక్కసారి చూస్తామన్న, ఆ రోజు కూర్చొని భోజనం చేస్తాం, మళ్ళీ మా నాన్న మరుసటి రోజు జైలుకి వెళ్ళిపోతాడన్న. వాళ్ళ కమిట్మెంట్ ఏంటి, వాళ్ళ సమర్పణ ఏంటి? ఈరోజు మన పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. క్రీస్తు కోసం ఎంతవరకు నిలబడుతున్నాం మనం? ఒక చిన్న మాట అంటేనే తట్టుకోలేకపోతున్నామే, ఒక చిన్న మాటనే భరించలేకపోతున్నామే, గొడవలకు వెళ్ళిపోతున్నామే, మనం కూడా తిట్టేస్తున్నామే, మనం కూడా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నామే. ఈ చిన్న చిన్న వాటికి నువ్వు నిలబడకపోతే రేపు ఇలాంటి పరిస్థితులు మనకు కూడా భారతదేశంలో వస్తే రావు అని చెప్పగలమా? 43% క్రైస్తవులు మణిపూర్లోనే అంత అటాక్స్ జరిగితే మరి మన పరిస్థితి ఏంటి? ఈ రాత్రికాల సమయంలో ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. చదవని లేఖన భాగంలో మనం చూసినటువంటి విషయాలు ఏంటంటే 12వ వచనంలో కలుగుచున్న శ్రమల గురించి ఆశ్చర్యపడకుడి, 13వ వచనంలో శ్రమలను సంతోషించుడి, 14వ వచనం ప్రకారం శ్రమలను ఆశీర్వాదంగా ఎంచండి, 16వ వచనం ప్రకారం శ్రమలను గురించి సిగ్గుపడద్దు, 16వ వచనం ప్రకారం శ్రమల్లో దేవుణ్ణి స్తుతించుడి. శ్రమల్లో ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాలి. చివరిగా ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. 19వ వచనం చూద్దాం. 19వ వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తన ఆత్మలను అప్పగించుకొని. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, శ్రమల్లో మనం దేవునికి సమర్పించుకోవాలి. మన ఆత్మలను ఎవరికి సమర్పించుకోవాలి? దేవునికి సమర్పించుకోవాలి. ఇంకొక మాట కూడా ఇక్కడ ఉంది, శ్రమల్లో మనం ఎలా ఉండాలి? సత్ప్రవర్తన కలిగి ఉండాలి. శ్రమల్లో సత్ప్రవర్తన అంటే మంచి ప్రవర్తన. అంటే నీ మీద ఎంత దాడి జరిగితే నువ్వు అంత మంచి వ్యక్తిగా నువ్వు ప్రదర్శించుకోవాలి, అంత మంచి వ్యక్తిగా నువ్వు కాపాడుకోవాలి. ఏ మిస్సింగ్ ట్రైబల్స్ మధ్యలో పరిచయం చేస్తున్నామో ఈ మిస్సింగ్ ట్రైబల్స్లో మొట్టమొదటిగా నాగాలాండ్ నుంచి ఒక మిషనరీ వచ్చాడు, రక్షణ సువార్తను ప్రకటించాడు. ప్రకటిస్తున్నాడు. ఈ విషయాన్ని తట్టుకోలేక మిలి అనేటువంటి ఒక గుంపుకు సంబంధించిన వ్యక్తి ఆక్రోషంతో రగిలిపోతూ కర్ర తీసుకొని ఆ మిషనరీని తరిమి కొట్టాడు. తన కోసం ఒక గుంపును తయారు చేసుకున్నాడు. అరే, ఈ మిషనరీ ఎక్కడ కనిపించినా వీడిని మనం బతకనీయకూడదురా, వీడిని తరిమి కొట్టాలి, మన జాతి దగ్గరికి వచ్చి కొత్త విషయాలు నేర్పిస్తున్నాడు, మన సంస్కృతిని పాడు చేస్తున్నాడు అని చెప్పి ఆవేశంగా గొడవ వేశాడు. ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంట్లో భార్యను ఎత్తుకులాడుతుంటే కనబడటం లేదు, భార్య కనిపించట్లేదు. ఏంటి చెప్పారు కదా, వాళ్ళ ఇల్లు 5 feet పైన బ్యాంబూస్ హౌసెస్తో ఉంటాయి, కింద గచ్చు ఏమి ఉండదు, కింద కూడా అంతా బ్యాంబూస్ కర్రలే ఉంటాయి. సో కిందకు వచ్చాడు, పైకి తొంగి చూశాడు, ఎక్కడ నా భార్య కనిపించట్లేదే. చివరి గదిలో ఒక చివరి గదిలో కూర్చొని మోకాళ్ళ మీద కొలబడి ఏసయ్యా అని ప్రార్థన చేస్తుంది. ఆ పదాలు విని ఇతని గుండె బద్దలైపోయింది. కోపం నశానం కట్టింది. నేనేమో క్రైస్తవుల మీద దాడి చేస్తున్నాను, వాళ్ళు క్రైస్తవుల మీద దాడి చేసేవాళ్ళకి నేను నాయకుడిగా ఉంటే ఇదేంటిది నా భార్య ఏసై అంటుంది అన్నాడు అని చెప్పి ఆవేశంతో వచ్చాడు. తలుపు కొట్టాడు, తలుపు తీసింది, ఎగిరి కాలుతో ఒక తన్ను గుండెల మీద అంటే ఒక మూలకెళ్ళి కుప్పకూలి పడిపోయింది. చంపేస్తాను నేను ఇంకొకసారి ఏసయ్య గీసయ్య అంటే ప్రార్థన చేసావంటే అని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు అలాగే వెళ్ళాడు, ఫుల్గా మందు తాగాడు, వస్తూ ఉన్నాడు. ఇంటికి వచ్చి చూస్తే వెళ్ళి భార్య కనపట్ల. ఏమైపోయింది? మళ్ళీ కిందికి వచ్చి తింగి చూస్తే అదే గదిలో మళ్ళీ ఒక మూల మోకాల మీద కూర్చొని ఏసయ్య నా భర్తను రక్షించని ప్రార్థన చేస్తుంది. కోపం కట్టలు తెంచుకుంది. ఇంక ఈరోజు ఈయన బతికించకూడదు, ఈయన చంపేయాలనుకున్నాడు. మరలా వచ్చాడు, తలుపు కొట్టాడు, తలుపు తీసింది, కాళ్ళతో ఎగిరెగిరి తన్నాడు, అత్యంత దారుణంగా హింసించాడు, కొట్టాడు. ఇంకొకసారి ఏసయ్య అన్న నువ్వు ప్రార్థన చేసిరా, నిన్ను చంపేస్తాను అని చెప్పి బయటకు వచ్చాడు. కానీ కూర్చొని ఆలోచన చేస్తున్నాడు. ఏం ఆలోచన చేస్తున్నాడు తెలుసా? ఏంటి నా భార్యలో, ఇంతకుముందు నా భార్యను కొడితే నా భార్య ఒప్పుకునేది కాదు, నా భార్య నన్ను కొట్టడానికి చెయ్యెత్తినా కానీ నా మీద దాడి చేసేది, నా మీద ఎదురు తిరిగి మాట్లాడేది, గట్టిగా అరిచేది, చుట్టుపక్కల పిలిచేది, పెద్దగా బూతులు మాట్లాడేది. కానీ ఈ 2 రోజుల నుంచి ఏంటి, నేను ఎంత కొట్టినా కానీ ఈమెం మాట్లాడట్లేదు, మౌనంగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఆ గదిలోకి వెళ్ళి ఏడ్చి ప్రార్థన చేస్తుంది. సో అదే అతన్ని ఆలోచించడం ప్రారంభించింది. సో ఒక 2 రోజులు గమనిద్దామని చెప్పి 2 రోజులు గమనించాడు. ఈ 4 రోజుల నుంచి ఆమె ప్రవర్తనలో ఒక ప్రత్యేకమైన మార్పును గమనిస్తున్నాడు, ఒక మంచి ప్రవర్తన గమనిస్తున్నాడు. ఇతనికి అర్థం కావట్లేదు, ఏంటి నా భార్యలో ఇంత మార్పు? ఇంతకుముందు నేను కొడితే ఎదురు తిరిగే వ్యక్తి, నన్ను దూషించే వ్యక్తి, నాతో గొడవకు దిగే వ్యక్తి, ఈరోజు నేను కొడుతున్నా, అవమానిస్తున్నా, మౌనంగా ఉందే. ఈ మౌనానికి గల కారణం ఏంటి? సో ఆమెలో సత్ప్రవర్తన గమనించాడు, మంచి ప్రవర్తన గమనించాడు. క్రీస్తుని ఎరుగక మునుపు క్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత ఆమెలో మార్పును గమనించాడు. ఈ మార్పు అతన్ని ఆలోచింపజేసింది. సో నా భార్య ఇలా మారడానికి గల కారణం ఆ
యేసయ్యేనంట. సో యేసయ్య దగ్గరికి వస్తే జీవితాలు మారుస్తాడా? సరే చూద్దాం అని చెప్పి తన భార్య దగ్గరికి వచ్చాడు. క్షమాపణ అడిగాడు. నా కోసం ప్రార్థన చేయన్నాడు. ప్రార్థన చేసింది. ఆ మిషనరీ దగ్గరికి తీసుకుని వెళ్ళింది. ఆయన సువార్త చెప్పాడు. ఈ వ్యక్తి రక్షించబడ్డాడు. తర్వాత ఆ మిషనరీ చనిపోయాడు. ఆ మిషనరీ చనిపోయిన తర్వాత ఇదే వ్యక్తి బైబిల్ గ్రంథాన్ని చేత పట్టుకొని ఆ మిస్సింగ్ ట్రావెల్స్ ప్రజల మధ్యలోనికి మొట్టమొదటి ఎవాంజలిస్ట్గా వెళ్ళి ఈయన రక్షణ సువార్తను ప్రకటించడం ప్రారంభించాడు. ఈయనకి ఎవరు రక్షణ సువార్తను ప్రకటించారు? ఎవరు అద్భుతాలు చెప్పారు? ఎవరు మర్మాల గురించి ప్రకటించారు? ఏం చేయలేదు. కేవలం తన భార్యలో తను గమనించిన సత్ప్రవర్తన, మంచి ప్రవర్తనను గమనించి ఆ మంచి ప్రవర్తనను బట్టి మార్పు చెందడం మాత్రమే కాదు, ఆ ప్రాంతంలో అతడే మొట్టమొదటి ఎవాంజలిస్ట్ అయ్యాడు. ట్రైబల్స్ వాళ్ళకి కనీసం ఆలు కూడా రావు, చదువు కూడా రాదు, అఫ్కోర్స్ వాళ్ళకి ఆల్ఫాబెట్స్ కూడా లేవు. అలాంటిది ఈయన ప్రభువుని అంగీకరించిన తర్వాత మిషన్ స్కూల్లో వాళ్ళ 3 బిడ్డల్ని చేర్పిస్తే ఈరోజు వాళ్ళ పెద్ద కూతురు డాక్టర్, ఈరోజు రెండో కొడుకు ఐఐటీలో వర్క్ చేస్తున్నాడు, మూడో వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. అసలు వాళ్ళ జీవితం ఎక్కడి నుంచి ప్రారంభించబడింది, ఎక్కడికి వచ్చింది, ఎంత అద్భుత రీతిగా. దీనికి గల కారణం ఏంటి తెలుసా? ఆమె చూపించినటువంటి సత్ప్రవర్తన, మంచి ప్రవర్తన. క్రీస్తునందు శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నావా? అని ఇంట్లో కావచ్చు, మీ పక్కింటి వాళ్ళ ద్వారా కావచ్చు, మీ ఎదురింటి వాళ్ళ ద్వారా కావచ్చు, లేదా ఇతర మతస్థుల ద్వారా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళ ఎదుట నీ సత్ప్రవర్తనను నువ్వు కనపరచగలవా? ప్రేమతో, సహనముతో, ఓర్పుతో, తగ్గింపుతో. ఇవన్నీ కావాలంటే మనకి ఏం కావాలి తెలుసా? పరిపక్వత కావాలి. మనం రక్షించబడి చాలా సంవత్సరాలు అయిపోయింది. కొంతమంది 10 సంవత్సరాలు, కొంతమంది 15 సంవత్సరాలు, కొంతమంది 25 సంవత్సరాలు. కానీ ఈరోజు కూడా ఎదుగు బొదుగు లేకుండా మరుగుజ్జుతరంగానే ఉన్నాం విశ్వాస జీవితంలో. ఆదివారం గుడికి వచ్చామా, పాటలు పాడామా, వాక్యం విన్నామా, కానుకేసామా, పాస్టర్ గారి దగ్గర అటెండెన్స్ చేసుకున్నామా, వెళ్ళిపోయామా. చాలా సందర్భాల్లో పాస్టర్ గారు కనబడితే ఎందుకు రాలేదని అడుగుతాడేమని పాస్టర్ గారికి భయపడి చాలామంది దేవుని సన్నిధికి వస్తారు. దేవుని మీద ప్రేమతో కాదు. ఇంకొంతమందికి ఎందుకు వస్తారో తెలుసా? అమ్మ ఈరోజు ఆదివారం గుడికి వెళ్ళకపోతే మనకి ఏదైనా వ్యాపారంలో నష్టం వస్తుందని భయంతో వస్తారు. దేవుని మీద ప్రేమతో కాదు. క్రీస్తునందు ప్రేమించులారా, దేవుని సన్నిధికి ప్రేమతో రండి, వాక్యం వినండి, వాక్యంలో బలపడండి, వాక్యంలో ఎదగండి. మెచ్యూరిటీ, పరిపక్వత కలిగినటువంటి ఒక క్రైస్తవుని జీవితం వలె మార్పు చెంది క్రీస్తు కోసం సాక్షులుగా ఉంటూ మీ కుటుంబ సభ్యుల్ని ప్రభు కొరకు సంపాదించండి, ఇరుగు పొరుగు వారిని ప్రభు కొరకు సంపాదించండి, ప్రభువుని సంపాదించండి. ఈ రాత్రికాల సమయంలో ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. నువ్వు ప్రతి ఆదివారం అలా మందిరానికి వచ్చి వాక్యం విని వెళ్ళిపోయేటువంటి ఒక నామకార్థ క్రైస్తవుడిగా ఉన్నావా? ఒక నామకార్థ క్రైస్తవులుగా ఉన్నావా? లేకపోతే క్రీస్తులో పరిపక్వత చెందినటువంటి క్రైస్తవురాలిగా ఉన్నావా? మీ ముందుకు నేను చాలా ఎగ్జాంపుల్స్ తీసుకొని వచ్చాను. వాళ్ళందరూ కూడా కొట్టబడ్డారు, హింసించబడ్డారు, చంపబడ్డారు, వివస్త్రలుగా చేయబడ్డారు. అయినప్పటికీ విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. తమను ద్వేషిస్తున్నటువంటి వారిని, తమను దూషిస్తున్నటువంటి వారి మీద తిరగబడలేదు, వాళ్ళ మీద ఎదురుదాడి చేయలేదు, వాళ్ళని హింసించలేదు. కానీ సహించారు, క్రీస్తు ప్రేమను చూపించారు. వాళ్ళెవరి దగ్గర సబ్జెక్ట్ లేక కాదు, మాట్లాడలేక కాదు, తిరిగి కొట్టలేక కూడా కాదండి. కానీ క్రీస్తు శ్రమల్లో వాళ్ళు వంతుగా వాళ్ళు పాలిభాగస్తులు అయ్యే నిమిత్తము వాళ్ళు ఓర్చుకుంటూ వచ్చారండి. ఈరోజు నీవు నేను క్రీస్తు నిమిత్తం ఓర్చుకోలేకపోతున్నావు. అమ్మ నిజమే, మీ అత్త నిన్ను వేధిస్తుంది, నిజమే నీ కోడలు నిన్ను వేధిస్తుంది. కానీ క్రీస్తు దగ్గరికి వస్తే ఏమంటున్నాడు తెలుసా? తల్లి, నా కోసం ఇంకొంచెం ఓర్చుకో. నువ్వు ఆమెతో టార్చర్ చేయగలవు, నువ్వు వాళ్ళని హింసించగలవు, వాళ్ళ వృద్ధులే నువ్వు వాళ్ళని వేధించగలవు. కానీ అలా చేయొద్దు తల్లి, నువ్వు అలా చేయొద్దమ్మా. నువ్వు నా మాదిరిని చూపించు, నా వైపు చూడు, నా కోసం అని ప్రభు అంటున్నాడు. యేసయ్య కోసం మనమే మౌనం వహిద్దామా? యేసయ్య కోసం మనమే ఓర్చుకుందామా? యేసయ్య కోసం మనమే తగ్గించుకుందామా? యేసయ్య కోసం మనమే ఒక స్టెప్ డౌన్ అవుదామా? యేసయ్య కోసం అవసరత మనమే ఓడిపోదాం. నేను ఇప్పుడు మాట్లాడకపోతే నేను ఓడిపోతానేమో నువ్వు అనుకుంటున్నావు. ఇప్పుడు నేను గొడవ వేసుకోకపోతే ఇక నా బతుకు ఎల్లకాలం ఇంతే అని అనుకుంటున్నావు నువ్వు. ఇప్పుడు కానీ నేను మాట్లాడకపోతే ఈయన ఇలాగే మాట్లాడుతుంటాడు, మనం తగ్గకూడదని నువ్వు అనుకుంటున్నావు. కానీ యేసయ్య అంటున్నాడు, నా కోసం తల్లి, నా కోసం ఇంకొంచెం ఓర్చుకో అంటున్నాడు. క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, చివరిగా మిస్సింగ్ తెగ సహోదరి గురించి చెప్పాను. ఒకప్పుడు తన భర్త కడితే ఒక్క మాటకి ఓర్చుకోలేకుండా ఎదురు తిరిగినటువంటి వ్యక్తి
ప్రభువును అంగీకరించిన తర్వాత ఆమెకు బైబిల్ గ్రంథం తెలీదు, ఆమె ఆధ్యాత్మిక పరిపక్వతలోనికి రాలేదు, ఆమె రక్షించబడి సంవత్సరాలు కూడా గడిచిపోలేదు. జస్ట్ యేసుక్రీస్తునందు అప్పుడే పుట్టిన పసిబిడ్డ అయినప్పటికీ కూడా యేసయ్య సహించాడు, ఓర్చుకున్నాడు. యేసయ్యను బట్టి నేను కూడా సహించాలి, ఓర్చుకోవాలని తీర్మానం చేసుకొని ఆమె మౌనముగా ఉండి తనను తాను తగ్గించుకొని తన భర్తను ప్రభు కొరకు సంపాదించుకోవడమే కాదు, తన భర్తను అదే మిస్సింగ్ తెగ ప్రజల మధ్యలో ఒక మిషనరీగా సంపాదించుకోగలిగింది. నువ్వు ఇంకొంచెం ఓపిక పడితే నీ భర్తను నువ్వు సంపాదించుకోగలవు తల్లి. నువ్వు ఇంకొంచెం ఓపిక పడితే నీ అత్తను నువ్వు సంపాదించుకోగలవు తల్లి. నీ భార్యను నువ్వు సంపాదించుకోగలవు సహోదరుడా. కొంచెం ఓర్చుకుంటావా? శ్రమల్లో సంతోషిస్తావా? శ్రమల్లో క్రీస్తు కోసం నిలబడతావా? ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం, రాత్రి ఒక తీర్మానం తీసుకుందాం. ఒక్కసారి మణిపూర్లో హింసించబడుతున్న మన అన్నదమ్ములను జ్ఞాపకం చేసుకోండి. ఒక పూట నీకు సరైన రుచికరమైన ఆహారం లేదని నువ్వు నిందిస్తున్నావే. మా బతుకు ఎల్లకాలం ఇంతేనా ప్రభువా, మా జీతాలు పెరగవా, మేము ఇంట్లోనే ఉండాలని అనుకుంటున్నావే. కానీ మన సహోదరులు మన సహోదరులు సంవత్సరం రోజుల నుంచి అదే రిలీఫ్ సెంటర్స్లో 500 మంది ఒకే గదిలో ఉంటూ 2 బాత్రూమ్లు వాడుకుంటూ సర్దుకుంటూ కనీసం తినడానికి తిండి లేక అల్లాడిపోతున్నారే. ఒక్కసారి వాళ్ళ వైపు చూడు, నువ్వు ఎంత ధన్యుడివో నీకు అర్థమవుతుంది. ఏం చేయగలవు నువ్వు? వాళ్ళకి ఏమైనా చేయగలిగితే చేయి, ఏమీ చేయలేకపోతే కనీసం మోకరించు, వాళ్ళ కొరకు ప్రార్థన చేయి. అయితే సేవకులను జ్ఞాపకం చేసుకోండి అమ్మా, అయితే సేవకులను జ్ఞాపకం చేసుకోండి అమ్మా. కడుపు నిండా తృప్తిగా అన్నం తిని ఎన్నో రోజులైందమ్మా. భార్యా బిడ్డల్ని పెట్టుకొని విశ్వాసంతో ఇంకా ఎదురు చూస్తున్నారమ్మా. కానీ మనమైతే ఎంత సమృద్ధిగా ఉన్నామో, ఇంత సమృద్ధి దేవుడు మనకిచ్చిన ఇంకా దేవుడు నాకు ఏమిచ్చాడని నిందిస్తున్నావా? నువ్వు ఏమిచ్చాడని నిందిస్తున్నావా తల్లి? ఆయన నీకు ఉచితంగా రక్షణ ఇచ్చాడు, తినడానికి తిండి ఇచ్చాడు, కట్టుకోవడానికి బట్ట ఇచ్చాడు, ఉండటానికి ఇల్లు ఇచ్చాడు. సమస్తము ఇచ్చిన తర్వాత కూడా ఏమిచ్చావు దేవా నాకు ప్రశ్నిస్తున్నావా? ఒకసారి మణిపూర్కి వెళ్ళి నిలబడు, పరిస్థితి ఏంటో నీకు అర్థమవుతుంది. చంటి బిడ్డల తల్లిల పరిస్థితిని అర్థం చేసుకో. మమ్మీ డాడీ ఏడి మమ్మీ అంటే జవాబు చెప్పలేని పరిస్థితుల్లో తల్లుల్ని జ్ఞాపకం చేసుకో. మమ్మీ నాకు బాగలేదు మమ్మీ అంటే కనీసం హాస్పిటల్ కూడా తీసుకెళ్ళినటువంటి పరిస్థితుల్లో ప్రార్థన చేసుకొని మౌనంగా కూర్చొని ఆయన అని చెప్తున్నప్పుడు ఆ తల్లి వేదన ఎలా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకో. ఇంట్లో అన్నం పెడుతున్నా కానీ 1కి 10 సార్లు వాడికి స్నాక్స్ కావాలంటే వెళ్ళి వాడికి స్నాక్స్ తెచ్చిస్తున్నామే, అసలు వాళ్ళు కనీసం తినడానికి కూడా అన్నం లేదు. స్నాక్స్ కూడా వాళ్ళు బంగాళదుంపేది అంటున్నారు, మధ్యాహ్నం అన్నంలో బంగాళదుంపేది అంటున్నారు, ప్రతిరోజు బంగాళదుంపేది అంటున్నారు. అవే వాళ్ళకి చిప్స్, అవే వాళ్ళకి బిస్కెట్స్, అవే వాళ్ళకి చాక్లెట్స్. వాళ్ళతో పోల్చుకుంటే అర్థమవుతుంది దేవుడు మనకి ఎన్ని వసతులు ఇచ్చాడో. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రికాల సమయంలో మరలా జ్ఞాపకం చేస్తున్నా, నీకు లేని దాని గురించి చింతించడం మానేసి నీకున్న దాన్ని బట్టి దేవుని స్తుతించు. ప్రభా శ్రమల్లో నీ కొరకు నమ్మకముగా నిలవబట్టడానికి సహాయం చేయని ప్రార్థన చేయండి. శ్రమల గుండా ప్రయాణం చేస్తున్న అన్నదమ్ములను జ్ఞాపకం చేసుకోండి ప్రభా అని ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దామండి. ఎవరు మౌనంగా ఉండద్దు, ఎవరు మౌనంగా ఉండద్దండి. మనకే మనం కొని తెచ్చుకున్న శ్రమలను బట్టి దేవునికి క్షమాపణ అడుగుదాం. ప్రభా నా విధేయత వలన, నా మూర్ఖత్వం వలన, నా తొందరపాటు వలన, నా నిర్లక్ష్యం వల్ల నేను తెచ్చుకున్న కొన్ని శ్రమలను బట్టి కూడా నన్ను క్షమించండి ప్రభా అని ప్రార్థన చేద్దామా? అందరూ లేచి నిలబడదామా? ఎవరైతే వాక్యం చేత తట్టుబడుతున్నామో ఎవరి వైపు చూడొద్దు, మీ చెయ్యి పైకెత్తండి. ఈ వ్యక్తిగతంగా మీరు నిలబడండి. అంత భయంకరమైనటువంటి శ్రమల్లో ఇది ఆశ్చర్యమేమీ కాదు, నా ప్రభువే నా కోసం ఎంతో శ్రమను అనుభవించాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవటం. ఈ రోజున మనవంతుగా మన యొక్క వ్యక్తిగత జీవితానికి మనం అన్వయించుకోవడం ప్రియులారా మనం చేసినప్పుడు ఎక్కడ మనము తప్పిపోతున్నాం? సిగ్గుపడిపోతున్నామా? లేకపోతే ఇది ధన్యత అనుకుంటున్నామా? లేకపోతే ఇది ఏదో నష్టం అనుకుంటున్నామా? ఏ రకంగా ఉంది మన ఆలోచన విధానం అనేది జ్ఞాపకం చేసుకుంటే, ఆ యొక్క సహోదరి ఎంతగా ఓర్చుకుందో త్రాగుబోతుగా ఉన్న తన భర్తను, సువార్తను వ్యతిరేకించి వ్యతిరేకమైన గుంపును తయారు చేసిన తన భర్తను దేవుడు దర్శించగా, దేవుడు ఆ సహోదరిని పట్టుకోగా, సహోదరితో మాట్లాడగా ఆమె మార్పు చెంది క్రీస్తు వంటి సహనము, క్రీస్తు వంటి విశ్వాసము, క్రీస్తు కోసం నిలబడినటువంటి జీవితం కలిగినదిగా ఉండగా, ఈ రోజున చీటికి మాటికి ఏదో ఒక మాట అంటాం, ఏదో ఒక బాధకరంగా ప్రవర్తించటం, సత్ప్రవర్తన లేనివారుగా ఉండటం, ఇలా దేవునికి అప్పగించుకోలేకపోవటం, ఇవన్నీ కూడా మనలో ఉన్నటువంటి దోషాలనే విషయాన్ని దేవుని వాక్యం చేత మనం హెచ్చరించబడుతుండగా, అవును ప్రభువా అని ఒప్పుకుంటూ, అయినా మైతే యొక్క ప్రభువా సేవకులకు నాయన నా వంతుగా నేను సహకరించడానికి
నాకు కావలసిన శక్తిని అనుగ్రహించు నాయన. నా చెయ్యి బలపరచు నాయన. మా సంఘాన్ని బలపరచు నాయన. ఈ కార్యంలో మేమందరం పాలిభాగస్తులం అవ్వడానికి మీరు కృప చూపండి ప్రభువా. దయచేసి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి, మీరు సహాయం చేయండి ప్రభువా. అవును తండ్రి, మాకు అన్నం ఉంది, కూరగాయలు ఉన్నాయి, అన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు మేము తింటున్నాం, తాగుతున్నాం, రోజు రోజు కొత్త కొత్త వెరైటీలు ఆలోచన చేసుకుంటున్నాం. అని వారి పరిస్థితి చూసినప్పుడు ప్రభువా, విన్నప్పుడు మా తండ్రి, వారు ఎంత దీనావస్థలో ఉన్నారు ప్రభువా. అయ్యా, బియ్యం కొనివ్వండి చాలు, మాకు ఆ బియ్యాన్నైనా తింటూ బతికేస్తామని చెప్పినటువంటి ఆ మాట దగ్గర ఆలోచన చేసుకుంటే, ఈ రోజున మేము ఈ మాటలు విన్న తర్వాత ప్రభువా, మా వంతుగా మేము చేయగలిగింది చేయటానికి మాకు కావలసిన జ్ఞానాన్ని అనుగ్రహించు, శక్తిని అనుగ్రహించు. మాకు ఇచ్చిన దాంట్లో నుంచి వారికి మేము సహకరించడానికి మీరు మాకు సహాయం చేయండి. జ్ఞానమును దయచేయండి, వివేకమును దయచేయండి ప్రభువా. మా ప్రాణాన్ని సుఖింపజేసుకుంటూ, నా ప్రాణమా తిను త్రాగు సుఖించు సంతోషించని చెప్పుకుంటున్న ధనవంతుని వలే కాకుండా నాయన దేవా, మా సహోదరుల ప్రాణాలు దేవా, కనీసమునైనా అన్నానికి నోచుకోలేకుండా, కూరకు నోచుకోలేకుండా, కనీసం ప్రభువా అయా కనీస సౌకర్యాలనైనా వారికి లేకపోయినా కనీసం కడుపుకు తగినటువంటి ఆహారాన్ని అందజేయగలగడానికి మమ్మల్ని బలపరచండి ప్రభువా అని ప్రార్థన చేయగలిగిన మనస్సు కలిగిన వారు ఒక్కసారి మీ చేతులు పైకెత్తండి. నా వంతు నేను చేయటానికి ఇష్టపడుతున్నాను అన్న వాళ్ళు ప్రభుకి ఈ మాట చెప్పండి. అయ్యా, నేను ఇలాంటి వారికి నా వంతుగా నేను సహాయం చేస్తాను ప్రభువా. వారికి నైనా సంవత్సరం పొడుగున అవసరమైన సహాయం నేను చేస్తాను ప్రభువా అని మనం ప్రభు తట్టుగా మన చేతులు ఎత్తుదాం. తప్పకుండా దేవుడు మనల్ని బలపరుచుని నడిపిస్తాడు. ఆయన కార్యాలయాన్ని జరిగించుకోగలడు. ఆయనకు అసాధ్యమైంది లేదు గనక ప్రభువుకి ఇచ్చే హృదయం మనకుంటే తప్పకుండా దేవుడు మనల్ని విడిచిపెట్టడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. బేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు. వారు బేదలు, దేవుని సేవకులయ్యుండి కూడా బేదలుగా ఉన్నారు, దేవుని పిల్లలయ్యుండి కూడా వారు బేదలుగా ఉన్నారు, కనీసం సరైన నివాసాలు కూడా లేని పరిస్థితిలో ఉన్నారు. దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. చేయెత్తిన మిమ్మల్ని ప్రభువు దీవించునుగాక. దైవ సేవకులు ప్రార్థన చేస్తారు, ఆశీర్వాదం ఇస్తారు. సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహిమ కలిగిన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఇదిగో నా తండ్రి, ఉదయకాలము రాత్రికాల సమయంలో ప్రభా ఈ సంఘములో నిలబడి కొన్ని మాటలు పంచుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. విత్తబడిన మాటలు ప్రతి ఒక్క హృదయాల్లో ఫలించడానికి, అభివృద్ధి చెందడానికి సహాయం చేయండి నాయన. అయా సంఘమును మీరు దీవించండి నాయన. అయా సంఘానికి వాక్యం పట్ల మీరు ఇచ్చిన ఆసక్తిని బట్టి నీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. అయా ఈ సంఘపు యొక్క సరిహద్దులను మీరు విశాలపరచండి నాయన. ఇంకనూ నూతన ఆత్మలు మీరు నడిపించండి నాయన. చుట్టుపక్కల అనేక మంది అయా నీ ప్రేమను, నీ సత్యమును గ్రహించడానికి సహాయం చేయండి నాయన. ఇదిగో నా తండ్రి, ఇక్కడ కూర్చొని ప్రతి బిడ్డ నాయన, ఇదిగో వారి ఇంటికి వెళ్ళిన తర్వాత వారి ఇంటిలో, వారి ఇరుగు పొరుగు వారి దగ్గర వారే ఒక సాక్షిగా ఉండడానికి సహాయం చేయండి నాయన. నీ ప్రేమను ప్రదర్శించేవారుగా ఉండినట్లు సహాయం చేయండి నాయన. వాళ్ళని ఎవరైతే అయ్యా ద్వేషిస్తున్నారో, అసహించుకుంటున్నారో, హింసిస్తున్నారో అట్టి వారందరినీ ఈ బిడ్డలు నీ కొరకు సంపాదించి వారందరినీ కూడా మందిరానికి తీసుకొని వచ్చినట్లు నీ బిడ్డలు మీరు ప్రతిష్ఠించమని అడుగుతున్నాము దేవా. సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహిమ కలిగిన దేవా నీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. సంఘ కాపర్ గారికి మీరు ఇచ్చిన దర్శనమును బట్టి నీకు స్తోత్రాలు. సార్ గారికి మీరు ఇచ్చినటువంటి పరిచర్య భారమును బట్టి నీకు స్తోత్రాలు. అయా సరిహద్దులను, అయా యొక్క దర్శనమును మీరు విస్తరింపచేయమని అడుగుతున్నాం ప్రభా. సార్ గారికి మీరు ఇచ్చిన సాటి అయిన సహకారమును బట్టి నీకు స్తోత్రాలు. బిడ్డలను బట్టి నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. సంఘం అంతటిని బట్టి నీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. ఈ సంఘంలో తండ్రి అయా సండే స్కూల్ పరిచర్యను మీరు విస్తరింపచేయండి. యవనస్తుల మీద పరిచయం మీరు విస్తరింపచేయండి. యవనస్తులు అనేక మందిని సేవకులుగా మీరు లేవనెత్తమని అడుగుతున్నాం నాయన. అయా మిషనరీలను మీరు లేవనెత్తమని అడుగుతున్నాం నాయన. మిషనరీలను పోషించే సంఘముగా ఈ సంఘము ఉండునట్లు మీరు కృప చూపించమని అడుగుతున్నాము నాయన. అయా మిషనరీ దర్శనం కలిగిన సంఘముగా ఈ సంఘం ఉండునట్లు మీరు కృప చూపించమని అడుగుతున్నాము దేవా. యేసయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. చేరుచిన ప్రతి బిడ్డను పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించమని, వారి కుటుంబాన్ని దీవించమని, ఇంకా వారి కుటుంబ సభ్యులు ఎవరైనా రక్షింపబడుకుంటే వారందరూ కూడా రక్షించబడినట్లు కృప చూపించమని ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తుతి చెల్లించుకుంటూ మరలా నా తిరుగు ప్రయాణంలో నీ సన్నిధి నుంచి నిశ్చితమైతే మరొక పర్యాయము మేమందరం కూడా కలుసుకొని స్తుతించి నీ నామాన్ని గ్రహింపరచడానికి కృప చూపించమని, ఈ లోపల మీరు అక్కడ ఉన్నట్లయితే మేమందరం ఎత్తబడే గుంపులో ఉండటానికి మాలో ఏ ఒక్కరు విడిచిపెట్టబడుకున్నట్లు సహాయం చేయమని మా ప్రియుడును, మా రక్షకును, నజరుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అతి వినయంతో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, తండ్రి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మదేవుని యొక్క సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు చేరిన మనకందరకును, స్థానిక సంఘమునకును, సార్వత్రిక సంఘమంతటికి సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. తప్పకుండా మనందరం ప్రార్థన చేద్దాం. మరి ఆ మైతీ సేవకులకు మన వంతుగా మన సహాయాన్ని మనం అందిద్దామని నాకు భారం కలిగింది, మీకు కూడా భారం కలిగింది. తప్పకుండా ప్రార్థన చేయండి.